హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. వెల్కమ్ టు విజయ మల్టీ బ్లాగ్స్ అండి. నేను అయితే ప్రీవియస్గా నోట్స్ అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను చెప్పాను కదా, లాస్ట్ ఇయర్ అంటే లాస్ట్ టైము. సో ఇప్పుడు ఇది తెలంగాణ హిస్టరీ అండి, తెలంగాణ హిస్టరీ నోట్స్ అన్నమాట. ఇది ఆల్రెడీ అయిపోయింది మొత్తము నోట్స్ మేకింగ్ చేసుకోవడము. కాకపోతే చూస్తున్నాను అయితే నేను కొంత ఇన్ఫర్మేషన్ క్లాసెస్ ద్వారా విన్నా, కొంత ఇన్ఫర్మేషన్ టెక్స్ట్ బుక్ మొత్తం చదివి దాంట్లో ఒక 2 టెక్స్ట్ బుక్ల నుంచి ఒకటి స్టాండర్డ్ బుక్, ఒకటి రిఫరెన్స్గా పెట్టుకొని అలాగైతే ఇన్ఫర్మేషన్ అంతా ఇందులో నేను నాకేది ఇంపార్టెంట్ అనేది అందులో రాసుకున్నాను. ఇంకొకటి వచ్చేసి పాలిటీ. సో పాలిటీ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది నాది, ఒక 2-3 చాప్టర్స్ ఏమో ఉన్నది అంతే. పాలిటీ అయిపోయింది, తెలంగాణ హిస్టరీ అయిపోయింది, ఇండియన్ హిస్టరీ అయిపోయింది, ఎకానమీ మాత్రం కొంచెం ఉన్నది, స్టేట్ ఫార్మేషన్ కూడా అయిపోయింది. అయితే నేను అవన్నీ తీయలేదు, ఓన్లీ పాలిటీ ఇంకా హిస్టరీ, సొసైటీ ఈ 3 మాత్రమే తీసుకున్నాను. చూస్తున్నా నేను. సో మెయిన్ టాపిక్స్ అన్నీ చూసుకుంటూ వెళ్తున్నాను. ఇది నేను నోట్స్ మేకింగ్ చేసుకున్న నోట్స్ అన్నమాట. సో ఇప్పుడు నేను ఇక్కడ సోషాలజీ, సోషాలజీ ఇంకా పాలిటీని సోషాలజీ ఒక సైడు, పాలిటీ ఒక సైడ్ నోట్స్ చేసుకున్నాను. అలా 2 నోట్స్లు పట్టినాయి నాకు. ఎందుకంటే సోషాలజీ ఇంకా పాలిటీ కొంచెము దగ్గర సంబంధం ఉంటుంది సబ్జెక్ట్కి. అయితే ఇప్పుడు నేను తెలుగు అకాడమిక్ అయితే చదివి దాంట్లో నుంచి నోట్స్ మేకింగ్ అనేది చేసుకున్నాను. ఇప్పుడు నేను మళ్ళీ ఒకసారి చెక్ చేస్తున్నాను ప్రతి ఒక్క టాపిక్, ఇక్కడ ఇచ్చిన సబ్ టాపిక్స్తో సహా. ఇప్పుడు నేను తీసుకున్న బుక్లో ప్రతి ఒక్క టాపిక్ ఉందండి. ఆ టాపిక్స్ అన్నింటినీ మళ్ళీ నేను ఒక్కొక్క చాప్టర్ని, మొత్తం 5 టాపిక్స్ ఉన్నాయి కదా, వాటిని 5 చాప్టర్స్ కింద డివైడ్ చేస్తే ప్రతి ఒక్క టాపిక్ తెలుగు అకాడమిక్ సోషాలజీ టెక్స్ట్ బుక్లోనైతే ప్రతి ఒక్క టాపిక్ సబ్ టాపిక్ కూడా ఉంది. నేను ఆల్రెడీ ఇలానే ఇప్పుడు మీకు ఇది ఎందుకు చూపిస్తున్నానంటే ఎగ్జాంపుల్గా ఇలా సిలబస్ కాపీని దగ్గర పెట్టుకొని ఫస్ట్ టెక్స్ట్ బుక్లో మీకు సిలబస్ కాపీలో ఏ సిలబస్ ఉందో మీకు ఇచ్చిన టెక్స్ట్ బుక్లో మీరు తీసుకున్న టెక్స్ట్ బుక్లో ఆ టాపిక్స్ ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇలా ఫస్ట్ అన్ని టెక్స్ట్ బుక్లని కొంత టైం తీసుకున్నా పర్లేదు, ఇలా అన్నీ టిక్ చేసుకొని పెట్టుకుంటే ఏమవుతుందంటే మనకి చదివేటప్పుడు చాలా ఈజీ అవుతుంది. మనం అనవసరమైన టాపిక్స్ చదవము, అంటే సిలబస్లో ఉన్న టాపిక్స్ మాత్రమే చదువుతాము. సో ఇందులో నాకు ఈ సోషాలజీ టెక్స్ట్ బుక్లోనైతే నాకు ఇచ్చిన సిలబస్ కాపీలో ప్రతి ఒక్క టాపిక్ దొరికింది. సో నేను హిస్టరీ, పాలిటీ, స్టేట్ ఫార్మేషన్, ఎవ్రీథింగ్, ఇండియన్ హిస్టరీ కానీ లేదంటే ఇండియన్ ఎకానమీ కానీ అన్నీ ఇలాగే చేసుకొని పెట్టుకున్నాను. ఇలా పెట్టుకోవడం వల్ల చాలా ఈజీగా అయితే మనకి నోట్స్ మేకింగ్ చేసుకునేటప్పుడు కూడా చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది, చదివేటప్పుడు కూడా చాలా ఈజీగా కంఫర్ట్గా ఉంటుంది. సో మనకి వితిన్ సిలబస్లోనే ఉంటాము, సిలబస్ దాటి మనమైతే పోము. ఆ సిలబస్ కంప్లీట్ చేయడానికి మనకు చాలా టైం పడుతుంది. సో ఇది బిగినర్స్కి మంచి టిప్ అన్నమాట. సో సిలబస్ మనం ఇలా చదివి మంచి ఇచ్చిన టెక్స్ట్ బుక్లో మీరు తీసుకున్నటువంటి టెక్స్ట్ బుక్లో టాపిక్స్ ఉన్నాయా లేదా చూసుకొని ఇలా పెట్టుకుంటే చదవడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో ఇలాగైతే చిన్న చిన్న టిప్స్ తోటి నేను ఇవన్నీ యూట్యూబ్లో చూసి నేర్చుకున్నానండి. ఓకేనా. సో అది ఆఫ్టర్నూన్ వరకు చదవడం అయితే స్టార్ట్ అయింది, మార్నింగ్ పనులన్నీ అయిపోయిన తర్వాత. సో ఆఫ్టర్నూన్ నుంచి 2 నుంచి స్టార్ట్ చేశాను చదవడము. సో 4 వరకు అట్లా చదువుకున్న తర్వాత మళ్ళీ స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేశాను నేను 4 to 5 వరకు. సో ఇలా ఉంటుంది నాది డైలీ రొటీను. చెప్పాను కదా నేను టైలరింగ్ కూడా చేస్తానని. ఈరోజు నిన్న చాలామంది అనుకోవచ్చు గ్రూప్స్ నోటిఫికేషన్ వస్తుందని కొంచెం హోప్ ఉండే, కానీ సో గ్రూప్స్ నోటిఫికేషన్ అయితే రావండి. మేబీ వస్తే నెక్స్ట్ ఇయర్ వచ్చే ఛాన్స్ ఉంది అని అంటున్నారు. ఎంత లేదా మనకు 6 months to 8 months వరకు అయితే నోటిఫికేషన్ రావడానికే టైం పడుతుందండి. ఇంకా 1 year వేసుకోవాల్సిందే. ఈ 1 yearలో మంచిగా ప్రిపరేషన్ అయితే బిగినర్స్కి అయితే అంటే ఇప్పుడు స్టార్ట్ చేయాలి ప్రిపరేషను. అసలు ఇప్పుడే ఫ్రెష్గా
స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి మంచి ఆపర్చునిటీ అండి. ఎందుకంటే మనకి సిలబస్ చదవడానికి చాలా టైం పడుతుంది. మీకు సిలబస్ మీద ఒక ఐడియా రావడానికి బుక్స్ కొనుక్కున్న తర్వాత ప్రతి ఒక్క టాపిక్ని అర్థం చేసుకొని చదవడము, నోట్స్ మేకింగ్ చేసుకొని ఇట్లా నోట్స్ ఎట్లా చేసుకోవాలని ఒక అవగాహన రావడానికి కనీసం 2-3 నెలలు పడుతుంది. ఫస్ట్ చాలామందికి ఎలా చదవాలో ఏంటి అని అర్థం కాదు, కన్ఫ్యూజ్ అవుతారు. ఎందుకంటే సిలబస్ అనేది అంతా చాలా పెద్ద ఉంటుంది. బుక్స్ కూడా చూస్తే చాలా బుక్స్ ఉంటాయి. సో ఫ్రెషర్స్కి అయితే ఇది మంచి ఆపర్చునిటీ అండి. నోటిఫికేషన్ వస్తుందనే చదవండి, కంపల్సరీ ఇస్తారు. కాకపోతే సో ఎలక్షన్ ముందైతే ఇస్తారు కాబట్టి మనం అంత డిమోటివేట్ కావాల్సిన అవసరం ఏం లేదు. మంచిగా టైం దొరికిందని చెప్పేసి సిలబస్ని ఇంకా మంచిగా చదవండి. ఎక్కువ రివిజన్స్ ఇస్తూ ఉండండి. కాకపోతే లాస్ట్ ఇయర్ ఇచ్చిన అన్ని వేకెన్సీస్ అయితే రావు, చాలా తక్కువ ఉంటాయని అనుకుంటున్నాము. అనుకోవడం ఏంటంటే చాలా తక్కువనే ఉంటాయి పోస్టులు, ఎట్లయినా చాలా అంటే చాలా తక్కువ ఉంటాయి. కాబట్టి సో కాంపిటీషన్ కూడా అలాగే ఉంటుంది. మనకు తెలియట్లేదు, చాలామంది చాలా సిన్సియర్గా ప్రిపేర్ అవుతున్నారు. ఎందుకంటే గ్రూప్ 1, 2 అనేవి కొంతమందికి డ్రీమ్ జాబ్స్ కాబట్టి సో ప్రిపరేషన్ అనేది సో వాళ్ళని మనం బీట్ చేయాలంటే మన ప్రిపరేషన్ కూడా ఆ లెవెల్లోనే ఉండాలి. సో ఇప్పుడు చదివే వాళ్ళు కూడా ఫ్రెషర్స్ జాబ్ కొట్టాలి అనుకుంటే మినిమం 8 to 10 అవర్స్ అయితే కంపల్సరీ చదవాలండి, స్టార్టింగ్ డేస్ కాబట్టి. సో ఆల్రెడీ సిలబస్ కంప్లీట్ అయిన వాళ్ళైతే 4 to 5 అవర్స్, 5 to 6 అవర్స్ అట్లా టైం స్పెండ్ చేసుకొని రివిజన్స్ ఇస్తూ ఇంకా అదనంగా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా లేదా అని చూసుకుంటూ ఉంటే సరిపోతుంది. ఇంకొకటి ఎండోమెంట్ ఆఫీసర్ ఉంది కదా, సో దాన్ని కూడా ప్రిపేర్ అవ్వచ్చు. ఇంకా గ్రామ పాలన జీపీఓ ఉన్నారు కదా, జీపీఓ అది మరి ఎప్పుడు వస్తుందో ఏమో, నోటిఫికేషన్ అయితే తెలియదు. కాకపోతే వస్తుంది అని అంటున్నారు. సో చదువు పెట్టుకొని ఉంటే బెటర్ కదా, గవర్నమెంట్ జాబ్ రావాలి. సో గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ కావాలి అనుకున్న వాళ్ళు సో ప్రిపేర్ అయితే కాండి. సో నేనైతే నా ప్రిపరేషన్ అనేది సో సీరియస్గానే ఉందండి, సీరియస్గానే ప్రిపేర్ అయితే అవుతున్నాను. ప్రిపేర్ అవుదామండి, ఏమవుద్ది మనకి, సో నష్టమేం కాదు కదా. మనకి అన్ని సబ్జెక్ట్స్ తెలిసినట్టు ఉంటుంది. సో జాబ్ వచ్చినా రాకపోయినా మనకి నాలెడ్జ్ అనేది చాలా వస్తుంది. మనము సెల్ఫ్గా చాలా స్ట్రాంగ్ అవుతాము. చదువు చాలా అంటే చాలా స్ట్రాంగ్ అవుతామండి, అది మీకు చదువుతూ ఉంటే అర్థమవుతూ ఉంటుంది. సో ఈసారి ఎలాగైనా గ్రూప్ 2 కాకపోయినా అట్లీస్ట్ గ్రూప్ 3 అన్నా క్రాక్ చేయాలి. సో అదే పట్టుదలతో అయితే నేనైతే చదువుతున్నాను, అంత ఓపికతోటి ఇంకా చదువుకోవాలి. సో చదివిన దాన్నే ఎక్కువ టైమ్స్ చదవాలి సబ్జెక్టుని, అలా చదివితే ఎక్కువ గుర్తుంటుంది మనకి. సో ఇప్పుడైతే ఈవినింగ్ స్నాక్స్ సర్వపిండి పెడుతున్నానండి. ఇలా ఉంటుంది నా రొటీను, ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది హౌస్ వైఫ్గా. ఒక హౌస్ వైఫ్గా ఉండి చదవాలంటే అంత ఈజీ ఏం కాదండి. ఇప్పుడు ఇంకా హాలిడేస్ కాబట్టి స్కూల్ హడావిడి ఏం లేదు, అదే ఇంకా స్కూల్ ఉంటేనైతే ఇంకా హడావిడి వేరే ఉంటుంది. సో ఇదండి నా ప్రిపరేషను, నా డే అనేది ఇలాగా వెళ్తుంది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.